బడ్జీ ఉంది ఆర్టిక్ కాంప్లెక్స్ में कटाई आर्थिक कांप्लेक्स మీరు ఆగండి సార్ చెప్పేది సరిపడం చేసుకోవాలి వ్యాపారం ఇంకా ఈ రోడ్డు మీద వ్యాపారం లేకపోతే వెళ్ళామంటే వెళ్ళి అమ్ముకోవాలి మీరైనా వెళ్ళామంటే ఎంత ఓపు లేదు పక్కన మొన్న వెళ్ళి చేస్తున్నట్టు చేసుకోవడానికి ఇక్కడ ఏం కట్టడం ఇప్పుడు ఇక్కడ చాలా సంవత్సరం పట్టింది దాని నీరు పారుదల ఆ రూట్లో కొంచెం వెనక్కి పెడతా కెమెరా దీనివల్లే దానికోసం అవసరానికి ఎంతమంది అడ్డాలు చెప్పాను రాకముందు ఇక్కడ ఏదైనా వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ స్థలం చూస్తున్నాయి అదంతా అయినాక ఏదన్నా అవకాశం ట్రాఫిక్ కాంప్లెక్స్ పెడితే కానీ కొంచెం అప్పుడు డబ్బు కార్డు పెట్టేసుకుంటారు మీరు ఆగండి ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ముందు డైలీ అయినాక దాన్ని బట్టి చూద్దాం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చూస్తారంటారు అక్కడ అమ్మమ్మ ఇప్పుడు అవుతాం మీకు ఎమ్మెల్యే గారు సహకారం బట్టి మీరందరూ ఇక్కడ అమ్ముకుంటారు ఎమ్మెల్యే గారి సహకారం బట్టి పేదలకి అన్యాయం చేసి మంచి కాదు పాత తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళందరూ పంపించేస్తే ఎమ్మెల్యే గారు పోలీసు అందరితో మాట్లాడి మీరందరూ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా అమ్ముకోండి అమ్మా మీరు ఇటు రాగానే ఆపుతావా మిమ్మల్ని తీసుకొస్తే అక్కడ రాకుండా ఆపుతావా అంటే వేరే వాళ్ళు వస్తారమ్మా నిత్యం రద్దీ ఉండే ప్రాంతం రహదారి సౌకర్యం కూడా చాలా కష్టతరమైన సౌకర్యాలు ఉన్న ప్రాంతం. కానీ పేదవారు అనేక మంది రోజువారీ ఉపాధి కోసం ఖాళీ ఉన్న చోట ఆసరా ఏర్పాటు చేసుకుని పళ్ళు, కూరగాయలు, పువ్వులు, అనేకమైన వస్తువులు, ప్రజలకు అవసరమైన వస్తువులు తక్కువ ధరకు ఇచ్చే వ్యాపారస్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు నిత్యం కూడా రోజు రోజు పెరుగుతూ ఉన్నారు. రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద వాళ్ళు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. దాని నుంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏమైనా వాళ్ళకి ఒక ప్రదేశం చూపించగలుగుతామంటే విజయవాడ నగరంలో చాలా ప్రాంతం అంతా కూడా ఇళ్ళగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ప్రభుత్వం యొక్క ప్రతి గజం కూడా పేదవాళ్ళు ఇల్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్డు
ఎక్స్పాండ్ చేయడానికి కూడా దీన్ని పరిస్థితుల వల్ల ఎక్స్పాండ్ చేయకపోతే పైకి వెళ్ళే రహదారులన్నీ కూడా చాలా ఇబ్బంది బస్సులు లారీలు సో ఎలా చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలని అనేకమైన ఆలోచనలు ప్రభుత్వం ఉంది. ఏదేమైనా కూడా కొత్తగా ఉన్న స్థలాల్లో ప్రభుత్వానికి అంగన్వాడీ స్కూల్స్ కట్టడానికి స్థలాలు లేక ఆ పిల్లలు అద్దె బిల్డింగ్లో లేకపోతే పరికరాని బిల్డింగ్లో జరుగుతూ ఉంటాయి. దానికోసం నేను కలెక్టర్ దగ్గర మీటింగ్ కూడా జరిగింది. అంగన్వాడీ స్థలాలు పిల్లలకి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ ఆ పిల్లల స్కూల్ ఏర్పాటు చేయడానికి ఇవ్వమని, అదేవిధంగా మనకి మొట్టమొదటి ఎంఆర్ఓ గారు ఆఫీస్ కార్యాలయం స్థలం దొరకని ఇంకా ఈ స్థలాలని సమీకరించడం కష్టం కాబట్టి రోడ్ల మీద ఉన్న ఆర్టిస్ట్ని రక్షించడానికి సంరక్షించడానికి పోలీస్ సహకారంతో పబ్లిక్ సహకారంతో వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఉన్నాయి చూడాలి. డబ్బులతో ఎంతోమందికి వ్యాపారం చిన్న ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళకున్న సమస్య మరి ఖాళీ ల్యాండ్ కావాలి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ఖాళీ లేవు. ఉన్న భూములన్నీ కూడా